ఈరోజు చాలామంది ఏం చదువుతారు తెలుసా మీకు వాక్యంలో? దేవుడి దగ్గరికి వస్తే ఆశీర్వాదాలు, జీవితం మారడం గురించి చెప్పరు, బ్రతుకు మారడం గురించి చెప్పరు, నువ్వు క్రీస్తులో నువ్వు ఉండాలని చెప్పరు. డబ్బులు డబ్బులు డబ్బులు, ధనం ధనం ధనం, ఇవే గోల చర్చిల్లో. నో, ధనం సిరి పెరగడం ఆశీర్వాదం కాదు. ధనం ఉండడం తప్పని నేను అంటలేదు, కానీ ధనము పెరగడం ఆశీర్వాదం కాదు. ఇదిగో అర్థమైందా? ఈరోజు చాలామంది చెప్పేది తెలుసా? దేవుడికి దీవించబడతాడు, దేవుడికి ఇచ్చేవాడు పేదోడుగా ఉంటాడు, తీసుకున్నవాడు ధనవంతుడు అయిపోతాడు. లగ్జరీ లైఫ్. దేవుడు అది కోరలేదు. సేవకుడు దీనుడిగా ఉండాలి, తగ్గించుకున్నవాడిగా ఉండాలి, లోబడినవాడిగా ఉండాలి, అందరికీ దాసుడిగా ఉండాలి. కానీ సేవలా మారిపోయింది తెలుసా? ఇవ్వండి. ఎందుకు ఇవ్వాలి? ఆశీర్వాదం ఏంటి? ఇది కాదు. వెళ్ళినవాడా రాత్రంతా ప్రయాసపడ్డా, ఒక చేప లేదు. అయినను నీ మాట చొప్పున మేము వలేశాడు. ఎన్ని పడ్డాయి? అస్సలు లాగలేకపోతే పక్కన వాళ్ళు పిలిచారు, రండి పిలిచారు. ఆ దోణిని లాగి 2 దోణిల నిండా ఆ వలను లాగి చేపలు పట్టారు. ఒక్కసారి ప్రభువుని చూశాడు, చేపలను చూశాడు. చేపలు అమ్మలేదు, విడిచిపెట్టి ప్రభు పాదాల మీద పడే, ప్రభువా నేను పాపిని ప్రభువా. మార్పు. చేపలు విడిచిపెట్టి, దోణిలు విడిచిపెట్టి, వలలు విడిచిపెట్టి ప్రభు వెంట వెళ్ళాను. ఇది ఆశీర్వాదం. ఎబ్బోకు రేవు దగ్గర జరిగింది అది. ఈరోజు సోకాళ్ళు పాస్టర్స్ ఉన్నారే, చాలామంది సేవకులు దీవించబడతారు. దీవించబడ్డం అంటే ఆస్తి పాస్తులు సంపాదించుకోవడం కాదు. దీవించబడ్డం అంటే గుండెల్లో మార్పు, హృదయంలో మార్పు, బ్రతుకు మార్పు, ఇశ్రాయేలుగా మారడం. ప్రభు అది చెప్పాడు. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా విమోచించిన నిన్ను పోలినవాడు. ఆస్తి కలిగి నిన్ను పోలినవాడు ఎవరు? డిగ్రీ కలిగి నిన్ను పోలినవాడు ఎవరు? ఆస్తులు అంతస్తులు కార్లు పేర్లు ప్రఖ్యాతులు కలిగి నిన్ను పోలినవాడు ఎవరు? అల్లా యెహోవా విమోచించిన నిన్ను. అది ఇశ్రాయేలు. నమ్మకండి. ఈ దుర్వార్తలు, సువార్త చెప్పాల్సిన ఈ దుర్బోధకులు ధనాన్ని గురించి మాట్లాడుతూ, ఆశీర్వాదాల గురించి మాట్లాడుతూ, సంపన్న జీవితం గురించి మాట్లాడుతూ, దేవుడు నమ్ముకున్నవాడు పేదవాడిగా ఉండడని చెప్పే రోజులు వచ్చినాయి. ఎందుకుంటారు పేదవాడిగా? బీదలైన మీరు పేదోడుగానే బ్రతికాడు యేసు క్రీస్తు ప్రభువారు. పేదవాడిగానే చచ్చిపోయాడు. ఆయన పేదల దేవుడు. ఆయన దరిద్రుడు. ఆయన పుట్టినప్పుడు ఆయన పెట్టిన ఆ తొట్ట అయింది కాదు, చచ్చిపోయినప్పుడు ఆయన పెట్టిన సమాధి అయింది. ఒక శాస్త్రి ఆయన వెంట వస్తూ, బోధకుడా నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాడు. దేవుడు అన్నాడు, ఎక్కడికి వస్తావు? ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు, కానీ మనిషి కుమారుడు తల వాల్చడానికి ఏమి లేదు. పేదోడుగానే బ్రతికాడు. పేదరికం శాపం కాదు, నమ్మద్దు ఎవరు. లాజరు పేదవాడిగానే బ్రతికాడు. పౌలు గారు పేదరికంగా బ్రతికాడు. తిమోతికి రాస్తాయని అంటున్నాడు, శీతాకాలానికి ముందేరా తిమోతి, నువ్వు వచ్చినప్పుడు కర్పు యొద్ద ఏముంచాను? అంగీ వదిలిపెట్టి వచ్చా. 2 అంగీలతో బతికేశాడు. సిరాబుడ్డి తీసుకురా, దస్త్రాలు తీసుకురా, రాసుకోవడానికి దస్తావేజులు, పేపర్లు తీసుకురా, అదే ఆయన ఆస్తి. పేదోడిగానే బ్రతికాడు. అబ్రహాం లింకన్ అమెరికా అధ్యక్షుడు, బైబిల్తో బతికేశాడు. దయచేసి మీరు నమ్మకండి, దుర్బోధలు నమ్మద్దు, బైబిల్ చదవండి. దేవుణ్ణి నమ్ముకుంటే లాభాలు, దేవుణ్ణి నమ్ముకుంటే ఆశీర్వాదాలు, ఇళ్ళు, ఆస్తులు, అంతస్తులు రావాల్సిన అవసరం లేదు. ప్రభువును కలిగి బ్రతికేటప్పుడు కొన్నిటిని విడిచిపెట్టాల్సి వస్తుంది. యాకోబు విడిచిపెట్టాను, అందుకే ఏ మజిలీకి చేరాడు? పెనుయేలుకి చేరాడు, ఇశ్రాయేలుగా మారాడు.